ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆరోగ్యం తరిగిపోతూ ఉన్నది. రోగాలు వయసు రాకుండానే చిన్నతనంలోనే వచ్చేస్తున్నాయి. అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగటం వల్ల మరి జబ్బులు రాకుండా ఉండాలి, ఆరోగ్యం ఇంకా బాగా పెరగాలి, మరి మనుషులకు సుఖశాంతులు ఎక్కువ పెరగాలి. కానీ గవర్నమెంట్లో అనేక రకాల మార్పులు తీసుకొచ్చి అందిస్తున్నప్పటికీ మరి వైద్యులు మరి పరిశోధకులు కాస్త అవగాహన బాగా కలిగిస్తున్నప్పటికీ రోజురోజుకి రోగాల సంఖ్య పెరుగుతున్నది, రోగుల సంఖ్య పెరుగుతున్నది, వయసు రాకుండానే దీర్ఘరోగాలు వస్తున్నాయంటే మరి ఇవన్నీ మనిషి యొక్క డెవలప్మెంట్ మంచిగా సాగుతున్నదని మనం భావించాలా? మనిషికి ఆరోగ్యం ఆనందం దూరం అవుతున్నది అంటే మరిది మార్పు అనేది కిందకి వెళుతున్నదే అని ఒక్కసారి మనం ఆలోచించాలి. టెక్నాలజీ అండ్ సైన్స్ పెరిగే కొద్దీ ఆహారపు అలవాట్లు, జీవనశైలి పూర్తిగా మారిపోయింది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు రుచికరంగా ఉండే ఆహారాల్ని తినకూడని సమయాల్లో తినటం, ఇష్టం వచ్చినట్టు జీవించటం వల్ల రాకూడని రోగాలన్నీ వయసు రాకుండానే వచ్చేస్తున్నాయి. రోగాలు వచ్చిన తర్వాత ఆ బాధల నుంచి, ఆ రోగాల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడేయటానికి వైద్య శాస్త్రాలు కాలక్రమేణా పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా బాగా అడ్వాన్స్డ్ విషయాల్లో ముందుకెళ్ళి సమాజంలో మానవాళికి ఎంతో సేవలు అందిస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే మందులు కానీ, ఆపరేషన్లు కానీ, వైద్య పరికరాలు కానీ ఇవన్నీ కూడా మానవాళికి ఎంతో దోహదపడుతున్నాయి, సహాయం చేస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా మనిషిని జీవితకాలం పేషెంట్లా ఉండేటట్టు చేస్తున్నాయి తప్ప పేషెంట్ని ఆరోగ్యవంతుడిగా ఉంచడానికి ఉపయోగపడట్లేదంట నేను. ఎంతోమంది మేధావులైన సైంటిస్టులు కానీ, డాక్టర్లు కానీ అనేక పరిశోధనలు చేసి రోగాలకు ఉపశమనాన్ని, రోగానికి కాస్త బాధ నుంచి విముక్తిని కలిగించడానికి చక్కటి మార్గాలను అందిస్తూ ఉన్నారు. అవన్నీ ఇప్పుడు వైద్య శాస్త్రాల్లో మంచిగా అందుబాటులో ఉన్నాయి. వాటిని అలుసుగా చేసుకుని వాటి యొక్క ఉపయోగాన్ని మనం పొందుతూ వాటి నుంచి బయటపడలేక అవి వేసుకున్నందువల్ల ఇంత హాయిగా ఉంది కాబట్టి మనం మారే ప్రయత్నం అసలు చేయటం లేదు. కాబట్టి మనం పేషెంట్గానే ఎక్కువ జీవితకాలాన్ని గడుపుతున్నామే తప్ప ఆరోగ్యవంతులుగా ఎందుకు మారట్లేదంటే మందులు కానీ, ఆపరేషన్లు కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా కనిపెట్టిన ఎక్విప్మెంట్స్ కానీ మనిషిని మారటానికి అవకాశం కలిగించటం లేదు. ఉదాహరణకి 1-2 జబ్బులు ఎగ్జాంపుల్ తీసుకుందామండి. షుగరు, బీపీ ఇవన్నీ కామన్గా వస్తున్నాయి. హార్మోన్ సమస్యలు ఇట్లాంటివి. ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చింది. షుగర్ వ్యాధికి కూడా ఏ డాక్టర్ అయినా సరే ఫస్ట్ మెడికేషన్ చెప్పకూడదు. సైన్స్ ప్రకారం ఫస్ట్ ఆహార నియమాలు చెప్పాలి, నెక్స్ట్ వ్యాయామం చెప్పాలి, అవసరమైతే 3వది మందు అప్పుడు చెప్పాలి. మనకి జీవనశైలిని, ఆహార నియమాలని మార్చుకోవటం ఇష్టం లేదు. కాబట్టి మనం సరిగా చేయమనుకోండి, కంట్రోల్ అవ్వట్లేదు కాబట్టి డాక్టర్ మెడిసిన్ ఇస్తారు. మనం మందు మీదే ఆధారపడుతున్నాం. డయాబెటీస్ వచ్చిన దగ్గర నుంచి 2 పూట్ల 3 పూట్ల మెడిసిన్ తీసుకుంటున్నాం. ఈ మెడిసిన్ రక్తంలో చక్కెర స్థాయిల్ని కంట్రోల్లో ఉంచుతుంది. మరి మెడిసిన్ వేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడు కంట్రోల్గా ఉంటున్నాయి, మనకు ఇబ్బంది లేకుండా ఉంది. కాబట్టి మనం ఇక జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదని మనకి ఇంటర్నల్ ఫీలింగ్ డెవలప్ అవుతున్నది. అంటే నేను వ్యాయామం చేయకపోయినా మెడిసిన్ కంట్రోల్లో ఉంచుతున్నది. నాకు ఇష్టమైన నేను తింటూ ఉన్నా, షుగర్ రాకముందు ఏం తిన్నామో షుగర్ వచ్చా కూడా అవే తింటున్నాం, ఏం మారలా. ఎందుకంటే మారకుండానే కంట్రోల్ చేసింది మెడిసిన్. అందుకని మెడిసిన్ ఇంత హెల్ప్ చేసింది కాబట్టి మెడిసిన్ మీద ఆధారపడుతున్నాం, కానీ అలవాట్లని మార్చుకోవటం మీద ఆధారపడటం లేదు. అందుకని మెడిసిన్ మీద ఆధారపడితే మీరెప్పుడు అలవాట్లను మార్చుకోకుండా కేవలం మందు మీద ఆధారపడి ముందుకెళితే షుగర్ పేషెంట్ అనే ఒక స్టాంప్ పడింది మనకి. జీవితకాలం షుగర్ పేషెంట్గానే ఉండిపోతుంది ఆ స్టాంప్. అలా లైఫ్ టైం మీరు పేషెంట్గానే ఉండటానికి మీకు మందు అక్కడ సహాయపడుతున్నది అంటా నేను. అందుకని వైద్య శాస్త్రం పేషెంట్గా ఉండేటట్టు మనకి కొనసాగించేటట్టు ఆ జీవితాన్ని ఇట్లా మందులు హెల్ప్ చేస్తున్నాయి అంటా నేను. అదే డయాబెటీస్కి మందు లేదనుకుందాం, ఎవరన్నా డాక్టర్ అనుభవం ఉన్నవారు కానీ, పెద్దలు కానీ, బాబు
ఇదిగో ఇట్లా ఉదయం పూట కాస్త మొలకలు తిను, నానపెట్టిన పప్పులు తిని, పండు తిను, కాస్త షుగర్కి మంచిదని చెప్తారు. మధ్యాహ్నం పూట ఒక రొట్టె 2 రొట్టెలు తిను, కూర ఎక్కువ తిను, ఇదే మీకు మందు అని చెప్తారు. సాయంకాలం పూట కాస్త ఎర్లీగా పుల్కా కూర కానీ, డ్రై నట్స్, ఫ్రూట్స్ కానీ ఏదైనా తినే అంటారు. రోజు గంట వ్యాయామం, 2 గంటలు వ్యాయామాలు చేయి, నీకు వ్యాయామం చేయక షుగర్ వచ్చింది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినటం వల్ల షుగర్ వచ్చింది కాబట్టి కార్బోహైడ్రేట్స్ కట్ చేయి. ఇది గనక నువ్వు చేయకపోతే నీ కాళ్ళు వేళ్ళు తీసేస్తారు, షుగర్ వల్ల దెబ్బతినిపోతావు, అన్కంట్రోల్ వల్ల నువ్వు పని చేసుకోలేవు, నీ లైఫ్ ఇట్లా అవుతుందని చెప్తారు. అందుకని ఇక్కడ మెడిసిన్ లేదు కాబట్టి మైండ్ ఏమైపు వెళుతుంది, అమ్మో నేను కంపల్సరీ డైట్ కంట్రోల్ చేసుకోవాలన్నమాట, కంపల్సరీ వ్యాయామం చేయాలన్నమాట అని ఒక జీవనశైలిని మార్చుకోవటం మీద తప్పనిసరి మనుషులు మారతారు. అప్పుడు జీవనశైలి మారితే ఏమవుతుంది, డయాబెటీస్ న్యాచురల్గా తగ్గుతుంది మెడికేషన్ లేకుండా. అందుకని డయాబెటీస్ మెడికేషన్ లేకుండా కంట్రోల్గా ఎప్పుడు ఉంటే, ఫాస్టింగ్ 110 లోపు, పోస్ట్ లంచ్ 160 లోపు ఉంటే నాన్ డయాబెటిక్కే కదా, అంటే హెల్దీ. డయాబెటిక్ పేషెంట్ అనే స్టాంప్ నుంచి ఆరోగ్యవంతుడిగా మనకు మందు లేనప్పుడు మనసు మారుతుంది కాబట్టి వెనక్కి వచ్చేస్తాం. అదే మందు ఉంది అనేది మన మనసులో పడిపోయి, అందుకని మందులు మింగితే కంట్రోల్లో ఉంటుందని మందుకి ఎడిక్ట్ అయిపోతున్నాం. డయాబెటీస్ ట్యాబ్లెట్కి ఎడిక్షన్, లైఫ్ టైం నేను ఇది వేసుకోవాలి, ట్యాబ్లెట్ నుంచి ఇంజెక్షన్. చూడండి, మనం మారట్లా. జీవితంలో మనకు రోగాలు పోకుండా ఉండటానికి మందులున్నాయి అనే ఒక ధీమాతో మన అలవాట్లని, ఆహార నియమాలను మార్చుకోలేనందువల్ల జీవితకాలం పేషెంట్గానే మనం కొనసాగుతున్నాం. అదే మందులు ఉన్నప్పటికీ మీరు లేవనుకుని మనసులో పెట్టుకోండి, మీరు ఎంత ఆరోగ్యవంతులుగా మారతారో చూడండి. డయాబెటిక్ పేషెంట్ నుంచి నాన్ డయాబెటిక్గా, బీపీ వచ్చిన స్థితి నుంచి బీపీ లేని స్థితికి, కొలెస్ట్రాల్ వస్తుంది, మీరు మందులు వేసుకుంటూ తగ్గిస్తారు. మందులు లేవనుకోండి, మీరు మారటానికి ప్రయత్నం చేయండి, అప్పుడు కొలెస్ట్రాల్ అనేది లేకుండా నార్మల్గా వచ్చేస్తుంది మెడికేషన్ లేకుండా. హార్మోన్ సంబంధమైన సమస్యలు వస్తాయి, మందుల మీద ఆధారపడద్దు, మీ అలవాట్లను మార్చండి. అంటే హార్మోన్ సమస్యలు బ్యాలెన్స్ అయ్యి న్యాచురల్గా మీకు ప్రెగ్నెన్సీ రావటం కానీ, మొటిలిటీ, వీర్యకణాలు పెరగటం కానీ, మరి అనేక రకాల బెనిఫిట్స్ వస్తాయి. అందుకని మందులు ఉండటం వల్ల అవి ఉన్నాయి అనే దానితో మనం జీవితకాలం పేషెంట్ లాగానే జీవించాల్సి వస్తుంది. దాన్ని సరిగా ఉపయోగించుకోవచ్చు ఎమర్జెన్సీలో మాత్రమే, కానీ రోజు వాటి మీద ఆధారపడకుండా నేను మారాలి అనుకుంటే మందుల వల్ల ఎప్పుడు నష్టం ఉండదు. ఈ కనిపెట్టిన వైద్యశాస్త్రాల వల్ల మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి మనం మందులకి ఎంత దూరంగా ఉండటానికి ప్రయత్నం చేసి ఆలోచనలు మార్చుకుంటే మన జీవితం అంత బాగుంటుంది. ఇప్పుడు డయాబెటీస్ కోసం మీరు వ్యాయామం చేశారు, ఆహార నియమాలు మార్చుకున్నారు, మీకు ఇంకా వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తింటే ఒబిసిటీ రాదే, బీపీ రాదే, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ రాదే. చూడండి, ఒకదానికోసం మనం డిసిప్లైన్గా మారితే అనేక జబ్బులు రాకుండా అది రక్షణ కలిగిస్తుంది. కాబట్టి మంచి అలవాట్లు, మంచి జీవనశైలి, ఆహార నియమాలు ఆరోగ్యాన్ని శాసిస్తాయి, ఆరోగ్యాన్ని రక్షిస్తాయి, మనిషి సామర్థ్యాన్ని, శక్తిని పెంచుతాయి. కాబట్టి మంచి జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకుందాం, మందుల మీద ఆధారపడకుండా జీవిద్దామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.